హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బావున్నారా? నేను చాలా బావున్నాను. మీ అందరూ కూడా చాలా బావున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఒక స్పెషల్ డిష్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్పెషల్ డిష్ అని ఎందుకు అంటున్నాను అంటే, నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాననమాట. అందుకని అలా అన్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రతిరోజు తినే కూరలు తిని, తిని బోర్ కొట్టేసింది అనిపించినప్పుడు, అంతేకాకుండా పిల్లలకి లంచ్ బాక్సెస్‌లో ఏదన్నా స్పెషల్‌గా చేసి పంపించాలి అనుకున్నప్పుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ రెసిపీస్ అయితే మనకున్నాయండి. దానిలో ఇది ఒకటనమాట. నేనిప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే, స్వీట్ కార్న్ పులావ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. మా అమ్మాయి కాలేజ్‌కి వెళ్తుంది. తన లంచ్ బాక్స్ కోసం. దానికోసం నేనేం తీసుకున్నానంటే, స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇంకా టేస్ట్ బావుంటుంది అని చెప్పేసి కొన్ని క్యారెట్ ముక్కలు, జీడిపప్పులు, ఇంకా పచ్చి బఠానీ కూడా తీసుకున్నాననమాట. నెక్స్టొచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి, దానిలో సరిపోయినంత ఆయిల్ వేసుకొని, ఈ పలావ్‌కి కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసి, మంచిగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు అట్‌లీస్ట్ కనీసం కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం వాటిని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా! లైట్‌గా ఫ్రై అయితే అయిపోయినియండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నదైనా పర్వాలేదు. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను బాగా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను బఠానీలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకు స్వీట్ కార్న్ యాడ్ చేయలేదు అంటే, స్వీట్ కార్న్ త్వరగా బాయిల్ అయిపోయిద్దేమో అనేసి ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కాబట్టి, ఏమన్నా అవుతదేమో, మంచిగా అదే మెత్తగా అలా అయిపోతాయేమో అని చెప్పేసి ఫస్ట్ ఇవైతే యాడ్ చేసుకొని, వాటిని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటాను. వంట చేస్తూ నేనే కెమెరా పట్టుకొని వీడియో తీసుకోవటం వల్ల అక్కడక్కడ కొంచెం షేక్ అవుతుంది. అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడటానికి ఇవన్నీ వేసిన తర్వాత ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదండీ! ఇప్పుడు నేను సరిపోయినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కన్నా కూడా రాళ్ళ ఉప్పు అంటారు కదా! రాక్ సాల్ట్ అది వేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. నేను వేసిన మసాలా దినుసులే కాకుండా నేనింకా విడిగా మనకి బయట దొరికే బిర్యానీ మసాలా ప్యాకెట్టు ఒకటి తీసుకొని, ఆ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసి, కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసి, మొత్తం ఒకసారయితే ఫ్రై చేసుకుంటాను. బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ ఇంకా చాలా బావుంటుంది. అందుకని నేను బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. కూరగాయలు ఏవీ లేవు అన్నప్పుడు, ఇలా మన ఇంట్లో ఈ ఇంగ్రీడియెంట్స్ గనక ఉంటే, మనం ఇలా డిఫరెంట్ టైప్స్‌లో ఫుడ్ రెసిపీస్ చేసి పిల్లలకు పెడితే, వాళ్ళకి అప్పుడప్పుడు కూడా బాగా తినాలనిపిస్తుంది. వాళ్ళు ఫుడ్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత, నేను సరిపోయినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. అవన్నీ మొత్తం కలిపి ఒకసారి ఇలా కలుపుకొని అవి
వాటర్ మరిగే వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారా? నీళ్లు బాగా తెర్లుతున్నాయి. ఇప్పుడైతే దీనిలో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్‌ని తీసి దీనిలో యాడ్ చేసుకుందాము. నేను ఈలోపు ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి వేయటం వల్ల పలావ్ టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. అంతే కాకుండా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే లెమన్ జ్యూస్ వేయటం వల్ల రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందన్నమాట లెమన్ జ్యూస్ వేయటం వల్ల. అందుకని చెప్పి నేను లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసి పెట్టుకొని ఫైనల్‌గా కడిగి పెట్టుకున్న రైస్ పక్కకి తీసి పెట్టుకొని, ఆ రైస్ కూడా ఈ వాటర్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి పెట్టేసుకొని కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకుందాం. ఈలోపు ఇక్కడ మా అమ్మాయి కాలేజ్ కోసమని రెడీ అయిపోతుందనమాట. స్వీట్ కార్న్ చేశాను కదండీ! కొన్ని బాయిల్ గూడా చేసి పెట్టాను. అది తింటుంది. "ఏం తింటున్నావు?" అని అడిగితే స్వీట్ కార్న్ తింటున్నానని చెప్తుందనమాట. మార్నింగ్ అంతా బిజీగా ఉంటుందండి. కాలేజ్ టైమ్స్ కదా! కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయి ఈ రకంగా వస్తుందనమాట. మధ్యలో మనం చూసుకుంటూ ఉంటే బెటర్. ఒకసారి మొత్తం కలుపుకొని చూసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూత అయితే పెట్టేసుకొని దాని మీద ఇలాంటి వెయిట్ ఏదన్నా పెట్టుకున్నాము అంటే మంచిగా ఆ ఉన్న వాటర్ తోటి రైస్ అయితే బాగా కుక్ అయిపోతుందండి. చూడండి ఇప్పుడే మూత తీశాను. చూసారా రైస్ ఎంత బావుందో కదా! పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా బాగొచ్చిందండి. చూడటానికే కాదు టేస్ట్ కూడా చాలా బావుంది. దీనిలోకి మనం కావాలంటే నాన్ వెజ్ అయినా చేసుకోవచ్చు. లేదా బంగాళదుంప కుర్మా ఇట్లాంటి కుర్మాస్ కర్రీస్ అయినా చేసుకోవచ్చు. లేదు అంటే పెరుగు చట్నీతో అయినా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మా అమ్మాయి అయితే కాలేజ్‌కి రెడీ అయిపోయి లంచ్ బాక్స్ పెట్టేసుకొని నేను పలావ్ చేశాను కదండీ! స్వీట్ కార్న్ పలావ్. లంచ్ బాక్స్ పెట్టేసుకొని కాలేజీకైతే స్టార్ట్ అయిపోతుంది. ఇలా మనం పిల్లలకి రకరకాలుగా రోజుకొక వెరైటీ మనం పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు హ్యాపీగా తింటూ హ్యాపీగా చదువుకుంటారు అండి. ఇంకా కూరగాయలు లేనప్పుడు కూడా ఎప్పుడు ఒకేలాంటి కూరగాయలు తినాలంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు కూడా మనం ఇలా ట్రై చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఆ రోజైతే నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను స్వీట్ కార్న్ పలావ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బావుంది. నేను మళ్ళీ ఆడియో రికార్డ్ చేసేటప్పుడైతే నాకు చాలా టెంప్టింగ్‌గా అనిపించింది. మళ్ళీ ఇంకోసారి చేసుకొని తిందామా అనేలాగా అనిపించిందనమాట. అది ఫ్రెండ్స్ మీరు గనక ప్లీజ్ అండి వీడియో చూసిన తర్వాత మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.